హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్. ప్రే అండి, పూజ కూడా అయితే చేసుకున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి పొంగల్ అయితే వండుతున్నానండి, పప్పు పొంగల్. ఈరోజు అయితే పప్పు పొంగల్ వండుతున్నానండి. ఇందుకోసం అయితే ఒక గ్లాస్ అయితే రైస్, ఒక గ్లాస్ అయితే పెసరబ్యాలు అయితే తీసుకున్నానండి. అవైతే బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి అయితే 4 గ్లాసుల చొప్పున నీళ్ళైతే పోసుకున్నానండి. పొంగల్ కదా, బాగా గట్టిగా వండకుండా జోరుగా రావాలనేసి అయితే ఒక 4 గ్లాసులు అయితే నీళ్ళు పోసుకున్నానండి. ఒక గ్లాస్కి 4 గ్లాసుల చొప్పున అయితే మొత్తం ఒక 8 గ్లాసులు అయితే పోసుకున్నానండి. ఇదైతే సాయపప్పు కాదండి, ఇంట్లో చేసుకున్న పొట్టు పెసరపప్పేనండి ఇది. ఇంకో పక్క అయితే చట్నీ కోసం అయితే పల్లీలు కూడా వేస్తున్నానండి. వేరుశనగపప్పులు, అలాగే మిరపకాయలు, జీలకర్ర. ఇక్కడైతే తెల్లపప్పులు మిక్సీలో, అలాగే చింతపండు, కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. వేడి నీళ్ళు కూడా అయితే కాబెట్టానండి. ఇప్పుడు ఒక లెమన్ వేసుకొని ఒక గ్లాస్ అయితే హీట్ వాటర్ అయితే తాగుతాను కూడా. ప్రణతి, వేడి నీళ్ళు తాగుతావా? వేడి నీళ్ళమ్మా, జలుబుందిగా, తాగుదాం రా. బాయ్ చెప్పడానికి. మా హస్బెండ్ అయితే సైట్ వర్క్ ఉందనేసి 7 గంటలకల్లా వెళ్ళారండి. టిఫిన్ కూడా తినలేదు, రెడీ చేస్తున్నాను. ఈ లోపే వెళ్ళారు. ఈరోజు మా పిల్లలు ఇద్దరిని ఇంకా స్కూల్కి నేనే పంపాలి. హ్యాండిల్ చేయగలలా, చేయలేను. మరి చూడాలి. వద్దులే పోవద్దులే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉడికింది బాగా మెత్తగా. ఇప్పుడు దీనికైతే పోపు అయితే వేసుకుందామండి. ఇక్కడ తాలింపుకైతే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అయితే జీలకర్ర కొంచెం వేసుకుంటున్నానండి. అలాగే మిరియాలు మెయిన్ కదండి, పొంగల్ అంటేనే మిరియాలు కదా, మిరియాలు కూడా అయితే కొంచెం వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2 కాయలు, అలాగే అల్లం అయితే కచ్చగా అలా దంచానండి. ఒకటైతే ఎండుమిరపకాయ కూడా వేసేసుకున్నాను. లాస్ట్లో అయితే కరివేపాకు కూడా వేసుకున్నామండి. బాగా అయితే ఫ్రై అయ్యాక ఇదైతే రైస్లో వేసుకున్నామండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి జోరు. మరీ జోరుగైనా అంత బాగుండదు, ఉండే కొద్ది ఇంకా గట్టి పడుతుందండి చల్లారే కొద్ది. అలాగే చట్నీ కూడా అయితే చేసుకున్నానండి, లూజ్గా అయితే పల్లి చట్నీ కూడా చేసేసుకున్నాను. ఇంకా పిల్లలిద్దరికి అయితే స్నానాలు చేయించి పిల్లలిద్దరికి అయితే ఫస్ట్ అయితే పెడతానండి. పిల్లలిద్దరికైతే పెట్టానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళిద్దరికైతే నెయ్యి వేసి పెట్టాను. అలాగే నేను కూడా తింటున్నానండి. నాకైతే సరిపోతుంది. 2 మంత్స్ నుంచి అయితే డైటింగ్లో ఉన్నాను, అందుకైతే కొంచెం కంట్రోల్ చేసుకోవాలండి ఫుడ్. తినేసి అయితే పిల్లలిద్దరిని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రావాలండి. మా హస్బెండ్ లేరు కదా, మా అమ్మని తీసుకొని అయితే వెళ్తాను. రాండి, ఇంకా అటు రాండి. ఇంటి మీద క్లిప్పులు పడ్డాయండి, బటర్ క్లిప్పులు. వాళ్ళవి తీసుకురావడానికి వెళ్ళారు మా వాళ్ళు. మళ్ళీ ఆడిపోయి రింగా పిల్లలిద్దరిని స్కూల్లో అయితే వదిలిపెట్టొచ్చామండి, నేను మా అమ్మ. పిల్లలిద్దరు ఇంట్లో లేకుంటే ఇల్లు సందడిగా లేదండి, ఇల్లు అంతా సైలెంట్గా ఉంది. అంటే ఇన్నాళ్ళు మా ప్రణతి పోయినా మా వాడు అక్కడ ఇంట్లో ఉండేవాడు కదా, ఈ మధ్య వాడు కూడా పోతున్నాడు కాబట్టి అసలు ఇంట్లో సైలెంట్గా ఉందండి. పాపం ఏడుస్తూ ఉన్నాడు స్కూల్లో. అమ్మ అయితే ఏడుస్తూ ఉన్నాడు, కానీ తప్పదు కదా, పంపించాలి పిల్లల్ని. ఎందుకు అండి ఈరోజు అయితే చాలా ఏడుపు వచ్చింది. అసలు స్కూల్ దగ్గర వదిలిపెడుతుంటే అమ్మ నువ్వు కూర్చోమ్మా అంటున్నాడు. ఏంటో ఈరోజు అయితే ఇలా అనిపించిందండి. పిల్లలు ఇంట్లో ఉంటే ఆ కళే వేరు కదండి, కానీ ఉండనీయం కదా మనం ఉండనిచ్చేది. వాళ్ళ లైఫ్ బాగుండాలనేసి అయితే స్కూల్ అయితే జాయిన్ చేస్తుంటాము. అదిగాక ఇప్పుడు ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు వచ్చినండి. అవి లేదంటే
డైరెక్ట్గా 6 సంవత్సరం అయితే వేయచ్చు. ఇప్పుడు ఈ 3 వచ్చినాయి. వీటి ద్వారా అయితే పిల్లలు ముందే స్కూల్లో వేయాల్సి వస్తుంది. కనీసం అమ్మ దగ్గర అయితే 3 సంవత్సరాలు కూడా పూర్తి ఉండటం లేదండి స్కూల్ పిల్లలు. స్కూల్లో కరెక్ట్ అయిపోయారు. అలా ఉందండి లైఫ్. ఇక్కడ మధ్యాహ్నం అయితే దొండకాయ ఫ్రై అయితే చేశానండి. అలాగే అన్నం కూడా అయితే వండాము. మా ఫ్రెండ్కి అయితే ఇంకా లంచ్ అయితే తీసుకుని వెళ్ళాలండి. వెళ్ళేసి మా శ్రీహాన్ అయితే తీసుకొని వస్తాను. బట్టలు కూడా అయితే పిండేసామండి. మా అమ్మ పిండుతా ఉంటే నేను దేవేశాను. బయట బట్టలు ఉన్నాయి. ఆ బట్టలు ఆరాకైతే 5 అయితే వేసుకుంటానండి. మిద్దె మీద ఉంది. ఇంకా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఎక్కాలంగా దిగి ఎక్కేసరికి సరిపోతుంది. ఈడైనా ఆడతాయి అనేసి అయితే ఈ మధ్య ఈడే వేస్తున్నానండి. ఎక్కువ బట్టలు ఉంటే పైకి వెళ్తాను, కొంచెం కాబట్టి కిందే ఉన్నాను. మా ఫ్రెండ్కి అయితే బాక్స్ తీసుకొని వెళ్తున్నానండి. ఉదయం అయితే స్నాక్స్ కోసం అయితే ఇద్దరికైతే మ్యాంగో పెట్టాను. ఇంట్లో తినేళ్ళారు సరి కొంచెం. మా శ్రీహానికి కూడా సాయంత్రం వరకు ఉందండి. పాపం వాడికి అలవాట్లేదు కదా, అందుకనేసి అయితే 1 నెల మధ్యాహ్నం వరకే పంపిస్తాను. తర్వాత నుంచి అలవాటు అయ్యేకొంది పంపిస్తానండి. లేదండి నెక్స్ట్ ఇయర్ అయితే పంపిస్తాను. 4 నెలలు ఆగాక, 4 సంవత్సరం వచ్చాక. ఇప్పుడు 3 వచ్చింది. వాడు ఎట్లా మధ్యాహ్నం ఇంటికి వస్తాడు కదా, ఇంట్లో పెట్టచ్చు అనేసి వాడికైతే తీసుకోలేదు. వాడినైతే ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాను. మా రియాక్షన్ ఏంటో చూపిస్తాను చూడండి మీరు. పాపం ఎలా ఉన్నాడో. నేనైతే ఏడుపు వచ్చిందండి నిన్న. అసలు ఈ మధ్య ఒకటే బాధ అయిపోయింది. కానీ తప్పదు కదా. ఏంటమ్మా నువ్వు ఒక్కదాన్ని పంపిస్తున్నావా జీవితంలో, పిల్లల్ని అందరూ పంపించటం లేదా అని అనమాకండి. అంటే మెల్లమెల్లగా అలవాటు కావాలి కదండి. ఇప్పుడే కదా ఫస్ట్ టైం. పోతూనైతే నాకు కూడా అలవాటు అయితే అవుతుంది. చూసారు కదండి ఎలా ఏడ్చాడో పాపం. ఇంటికైతే తీసుకొచ్చానండి. పాపం ఏడుస్తుంటే ఒక ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాను. ఈ మధ్య రోజు ఐస్ క్రీమ్ అడుగుతూనే ఉన్నాడు. ఈరోజు అయితే కొనిచ్చానండి. పాపం ఈ మధ్య రోజు ఏడ్చి గొంతు అయితే పోయిందండి. అసలు కింద పడిందా, వాయిస్ కూడా రావట్లేదండి పాపం మా బంగారానికి. ఏంది తిను, కడుగుతారా. మా ప్రాంతం కూడా అయితే తీసుకొచ్చానండి. మా వాడు చూడు నన్ను ఇట్ట పోనిట్టలే. ఎట్ట పోయానరా నేను? ఎత్తా అత్త బావాలనా? నేను అత్త పోతాను, నువ్వు ఇత్తరా. డోర్ ఎవరు అత్తరు? నేను వేసేని, నువ్వు వెయ్యి అంట. మాట్లాడతాడు. నువ్వు వెయ్యి. వల్ల ఉన్నాడు కానీ మళ్ళీ ఇంటికి వస్తే సోకులు చేస్తాడు పిల్లోడు పాపం. పోతున్నారా? పండి పోయి. అయ్యా శ్రీకు, కాళ్ళు కడుక్కోనా? కాళ్ళు కడుక్కో. కాళ్ళకు మట్టయింది, కాళ్ళు కడుక్కోవాలి. ఇక్కడ సాయంత్రం అయితే పిల్లలిద్దరికైతే బూస్ట్ వేసి పాలిచ్చానండి. నేనైతే సన్ రైజ్ వేసుకొని కాఫీ తాగుతున్నాను. నా టీ కన్నా కాఫీనే ఎక్కువ ఇష్టం. బ్రూ కన్నా కూడా సన్ రైజ్ బాగుంటుందండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చల్లటి గాలి, వేడి కాఫీ సూపర్. అసలు తినేసి అయితే పిల్లలకి హోంవర్క్ రప్పిస్తానండి. వాళ్ళు కూడా అందులో పాలు తాగుతారు. మా వాళ్ళు అయితే 2 పడుకున్నారండి. పాలు తాగేశారు. కాసేపు అయితే ఆడుకొని హోంవర్క్ రాసి అయితే 2 పడుకున్నారండి. మా వాడు రోజు మధ్యాహ్నం వచ్చి రాగానే పడుకున్నాడు. ఈరోజు ఆడుకుంటా అయితే పడుకోలేదండి. 2 తినకుండానే పడుకున్నారు. మళ్ళీ ఏమైనా లేస్తారో లేదో తెలియదు. ఇప్పుడైతే లంచ్ అయితే చేయాలండి. డిన్నరు ఏం లేదండి, కూర ఉంది మధ్యాహ్నంది. అన్నం ఒకటి వండాలి. మా హస్బెండ్ ఎప్పుడో 10కో 11కో వస్తా అన్నారు. ఈరోజు నైట్ వర్క్ చేపియాలంట. ఎప్పుడు వస్తారో ఏమైతే తెలియదండి. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.